అనుబంధంతో కానీ, నమ్మకంతో కానీ, లేకపోతే స్నేహంతో కానీ నాకు తెలిసినటువంటి వాళ్ళు, నా స్నేహితులు, నా మిత్రులు, అలాగనే నాకు తెలిసిన కొంతమంది పెద్దలు, వీళ్ళందరినీ కూడా డిసెంబర్ 29వ తారీఖు నైటు 2 గంటల దాకా కూడా నేను ఎవరు మనం అడిగితే సహాయం చేస్తారు, ఎవరు ఈ పనిలో భాగస్వాములుగా ఉంటారు, ఎవరు ముందుకు వస్తారు అని నేను ఆలోచన చేసుకొని ఒక లిస్ట్ చేస్తే ఒక 50 మంది వచ్చారు. చాలామంది ఉన్నారు. నేను చెప్పిన దానికి నా మీద నమ్మకంతో ఎవరు ఈ ప్రయాణంలో కొనసాగుతారు నాతోటి అని ఆలోచన చేసినప్పుడు ఒక 50 మంది లిస్ట్ వచ్చింది. రాసుకున్నా. తెల్లవారుజామున 2 అవుతుంది. రాసుకొని ఆ మరుసటి రోజు 30వ తారీఖు ఇక అందరికీ ఫోన్లు చేయటం మొదలుపెట్టా. ఇదిగో ఇలాగ సహాయం చేయాలనుకుంటున్నాం, దిక్కులేని వాళ్ళకి, దీనస్థితిలో ఉన్న వాళ్ళకి, విధవరాళ్ళకి, అనాథ పిల్లలకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. అయితే నాకు చేసే సామర్థ్యం లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా చేసే ఆలోచన ఉండొచ్చు, కానీ మీ పనులను బట్టి, మీ వెసులుబాటును బట్టి చేయలేదు కనుక నేను ముందుండి చేస్తాను, మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి. అది ఎంతైనా పర్లేదు. అది మెన్షన్ కూడా చేశాను నేను. వాస్తవంగా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపల ఎంతో వృధాగా ఖర్చు పెడతాం ధనాన్ని, అవునా కాదా? ఏదో ఒక దానికి, రెస్టారెంట్లకనో, సినిమాలకి, షికార్లకనో, రాజకీయ పార్టీలను, ఫ్లెక్సీలను, రకరకాలుగా ఫంక్షన్లను, షాపింగ్లను, ఏదో ఒక రకంగా ఎంతో ఖర్చు పెడతాం. కానీ దానిలో, ఆ ఖర్చు పెట్టే దానిలో ఒక 100-200 పేదవాళ్ళకి ఇస్తే, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే, ఒక పూట 2 పూటలు కడుపు నిండా భోజనం చేయగలుగుతారు. లేదా ఒక నెలకి వాళ్ళకి మందులకి మనం ఇవ్వగలిగితే ఒక నెలంతా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రైసో, కూరగాయలో, సరుకులో ఇస్తే ఒక నెలంతా కూడా మంచిగా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని గడపగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో అలాగందరితో మాట్లాడినప్పుడు 50 మంది కూడా ఇది ఒక మంచి పని, మేమందరూ సహకరిస్తామని 50 మందిలో అందరూ కూడా చెప్పారు. నేను సంతోషపడాల.